హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య శేఖర్. ఈరోజు మీకు నేను సేమియా పాయసం ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను. చాలా ఈజీ రెసిపీ అండి. ఈ ఎండాకాలంలో వేడిగా ఉంటుంది కదా, మనం ఇది తింటే కడుపులో కూడా చాలా చల్లగా ఉంటుంది. సో ప్రిపరేషన్లోకి అయితే వెళ్ళిపోదామా. ఇక్కడ నేను 1/4 కప్పు ఇక్కడ సగ్గుబియ్యాన్ని అయితే తీసుకున్నానండి. నేను లావు సగ్గుబియ్యాన్ని తీసుకున్నాను. మీకు చిన్న సగ్గుబియ్యం కావాలనుకుంటే అవి తీసుకోవచ్చు, మీడియం సైజ్వి. నేను పెద్ద సైజ్వి అయితే తీసుకున్నాను. ఇలా నానబెట్టేసుకున్నాను ఒక 20 నిమిషాల పాటు. పాన్ తీసుకొని దాంట్లోకి ఒక 2 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే గీని యాడ్ చేసుకున్నాను. ఇలాగా గీ యాడ్ చేసుకుని కొంచెం వేడెక్కాక ఒక కప్పు చిన్న కప్పు నేను ఇక్కడ జీడిపప్పును అయితే తీసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నానండి. చూడండి, దీన్ని మనం హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు, ఇట్లా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి కొంచెం దూరగా ఫ్రై అయ్యేలాగా జీడిపప్పుని మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లోకి ఒక కప్పు మనం ద్రాక్షని ఇలా మాడిపోకుండా మనం మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ ప్యాన్ తీసుకొని ఎండు కొబ్బరిని కొంచెం ఫ్రై చేసుకున్నాను. అలాగే ఇక్కడ 3/4 కప్పు సేమియాని అయితే నేను తీసుకున్నానండి. చూడండి, మొత్తం కొలత వచ్చి 1 కప్పు తీసుకున్నాను. సగ్గుబియ్యం సేమియాలు కలిపి ఇలాగా సేమియాని కూడా ఫ్రై చేసుకున్నాక 1 కప్పు వాటర్ని అయితే నేను యాడ్ చేశాను. చూడండి, 1 కప్పు వాటర్ని ఇలా యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాను. ఇలా మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వాటర్తో పాటు దీంట్లోకి మనం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మంచిగా తిప్పుకోవాలన్నమాట. ఇలాగా మంచిగా ఆ వాటర్లోకి సగ్గుబియ్యం అంతా కలిసిపోయేలాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు సగ్గుబియ్యాన్ని కొంచెం ఉడికించుకోవాలి. చూడండి, సగ్గుబియ్యం అనేది ఆల్మోస్ట్ కొంచెం తునుగుతుంది, అలాగా మనకు మెత్తగా వస్తుంది. సో ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు పాలను అయితే యాడ్ చేశాను. ఇక్కడ 3 కప్స్ పాలు అయితే నేను యాడ్ చేశానండి. చూడండి, ఇలాగా డైరెక్ట్గా యాడ్ చేసేసాను. 3 కప్స్ తీసుకొని ఒక బౌల్లో తీసుకొని దాంట్లో డైరెక్ట్గా యాడ్ చేసేసాను. ఇలా యాడ్ చేసుకొని మంచిగా మనం గరిటెతో మిక్స్ చేసుకోవాలి అండి. ఇలా మిక్స్ చేసుకొని ఇదంతా మనం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా సేమియాని, ఆ సేమియాని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను రెడ్ సేమియా తీసుకున్నాను. మీకు కావాలంటే వైట్ కలర్ సేమియా కూడా తీసుకోవచ్చు. సో ఇదైతే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది అండ్ కలర్ కూడా వస్తుంది. సో కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను కలర్ అయితే యాడ్ చేయట్లేదు, అది ఆప్షనల్, ఇంకా మీ ఇష్టం అది. సో చూడండి, సేమియా మరీ మెత్తగా ఉడికిపోకూడదండి. ఇలా మనం గరిటెతో తిప్పుకున్నాక ఒకసారి చూసుకోవాలి. సో కొంచెం బ్రేక్ అయింది సేమియా. సో ఆల్మోస్ట్ ఉడికిపోయిన తర్వాత మనం ఇక్కడ ఇంకోసారి గరిటెతో మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని మంచిగా 4 పక్కల కలపెట్టుకోవాలి. ఇలా కలపెట్టుకున్న తర్వాత ఎలాచీ పౌడర్ని అయితే యాడ్ చేసుకున్నాను. చూడండి, నా దగ్గర ఎలాచీ పౌడర్ అయితే లేదు, ఏలక్కాయలు దంచి ఇలా వేసుకున్నాను. ఇలా దంచి వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. అలాగే ఇక్కడ నేను 1 కప్ షుగర్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక కాసేపు మీడియం ఫ్లేమ్లో ఉడకపెట్టాలి. ఒక 3 నుంచి 5 నిమిషాల పాటు ఉడకపెట్టిన తర్వాత కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకొని అలాగే లాస్ట్లో కిస్మిస్ అన్నీ యాడ్ చేసుకొని మనం మిక్స్ చేసుకొని గ్యాస్ ఆపేయడమే. చూడండి, బౌల్లోకి తీసుకున్నాను. ఎంతో టేస్టీ యమ్మీ సేమియా పాయసం రెడీ అయిపోయిందండి. సో ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల మనకు మంచిగా అది చిక్కపడకుండా ఉంటుంది. సో నచ్చిందా మీకు ఈ రెసిపీ? జస్ట్ లైక్ చేయండి, షేర్